కార్యకర్తలకి ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో? ఒక పార్టీ అభివృద్ధి చెందాలంటే తన పార్టీ ఉన్న వాళ్ళతోటే అది అభివృద్ధి చెందదు. జీవీ రెడ్డి గారు ఒక కామెంట్ చేశాడు. ఏమని ఆయన అన్నది, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డ వాళ్ళంతేమో గేట్ అవతల ఉంటున్నారు, మెట్లు ఎక్కలేకపోతున్నారు పార్టీ ఆఫీస్ మెట్లు. పార్టీ సర్వనాశనం కావాలా, ఈ పార్టీ భూస్థాపితం కావాలా అని పనిచేసినటువంటి వాళ్ళేమో వాళ్ళందరూ వెక్కి అధికారం చెలాయిస్తున్నారు అన్నారు. ఆలయం, దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడికి పంపించినటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా మళ్ళీ ఇలాంటి పదవి కట్టబెడతారా? ఇవన్నీ పార్టీలో ఎందుకు వస్తున్నాయండి ఈ అంశాలన్నీ కూడా? నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీకి ఒక విచిత్రమైన పరిస్థితి మళ్ళీ వచ్చింది. తెలుగుదేశం పార్టీలో ఈ విచిత్రమైన పరిస్థితులు అప్పుడప్పుడు అలా తడుతూ ఉంటాయి అన్నమాట. అదేంటో విచిత్రం, ఈ పార్టీకి మాత్రమే అది సాధ్యం అవుతుంది. ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలకి, నాయకులకి మాత్రమే సాధ్యం అవుతుంది. గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో జన్నత్ హుసేన్ అనే ఒక వ్యక్తికి, అతను వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వ్యవహారంలో ఇతను కూడా పరోక్ష పాత్రదారుడు. అతనికి గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ తెలుగు యువత అధ్యక్షుడి పోస్టు ఎలా ఇస్తారు? ఇది ఇచ్చి కూడా దాదాపు 1 మంత్ పైన అవుతుందంట. ఎలా ఇస్తారనేది ఇప్పుడు చర్చ. సోషల్ మీడియాలో ఇది ఎందుకు ఇప్పుడు తెర మీదకు వచ్చిందో తెలియదు, విపరీతంగా తిరుగుతూ ఉంది. ఇలాంటి వ్యక్తులకా తెలుగుదేశం పార్టీ ఇచ్చేది అని ఒక పోస్ట్ తిరుగుతూ ఉంటే, ఓ 2-3 రోజుల కిందట తెలుగుదేశం పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితిని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ప్రాణాలు పణంగా పెట్టి, ఆస్తులు పణంగా పెట్టి పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు కనీసం తెలుగుదేశం పార్టీ మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నాశనమైపోవాలి, తెలుగుదేశం పార్టీని అంతం చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు అందలం ఎక్కున్నారు, ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు అని ఆయన వ్యాఖ్య చేస్తే, దీన్ని కలిపి చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఇలాంటి చర్చలు పరిమితమా? అన్ని పార్టీల్లోనూ జరుగుతాయా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈ స్థాయిలో ఈ చర్చ జరగడానికి కారణం ఏంటి? అంటే వేరే పార్టీలోళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరకూడదా? ఒకవేళ ఆ నిబంధన ఉంటే ఎందుకు చేర్చుకుంటున్నారు? ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి చర్చలు అప్పుడప్పుడు చర్చోపచర్చలు అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో ప్రత్యేకంగా? ఎందుకు అప్పుడప్పుడు కార్యకర్తల్ని గిల్లుతూ ఉంటారు? వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం రావు గారు. ఎందుకు కార్యకర్తలకి ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో? అంటే సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదీ కూడా మనం అఫిషియల్ అనుకోను, అది వాస్తవం అనుకోను కూడా పరిస్థితి లేదు ఇవాళ. సోషల్ మీడియాలో తెలుగుదేశం కార్యకర్తలే పోస్ట్ చేస్తానన్న దానికి కూడా మనం గ్యారంటీ చెప్పలేం. అంటే ఈ పోస్ట్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా ఎట్లా అంటే ఏదొస్తే అది పెట్టడము, కాస్త వ్యతిరేకత ఒకళ్ళు ఉన్నోడు పెట్టారనుకోండి, దాన్ని విస్తరించడం, ఆ లైక్ మైండెడ్ ఎక్కడో దొరుకుతారు. దాంట్లో ఎక్స్టెండ్ అవుతుంటుంది. అంటే ఒక పార్టీ అభివృద్ధి చెందాలంటే తన పార్టీలో ఉన్న వాళ్ళతోటే అది అభివృద్ధి చెందదు. బయట పార్టీ వాళ్ళు రావాలి, జనరల్గా ఉన్న వాళ్ళు రావాలి, అతను రకరకాల వాళ్ళు వస్తేనే పార్టీ వృద్ధి చెందుద్ది, అధికారంలోకి రావడం జరుగుద్ది, ఓటింగ్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన జన్నత్ హుసేన్ అనేటువంటి అతని కుర్రోడిని ఏదో అధికారం వచ్చిన తర్వాత రాలే అబ్బాయి పార్టీలోకి. ఎలక్షన్స్ కంటే ముందే అతను తెలుగుదేశం పార్టీలో చేరాడు. అంతకుముందు వైసీపీలో ఉండేవాడు, అంతకుముందు తెలుగుదేశంలో ఉండేవాడు, విద్యార్థి సంఘంలో ఉండేవాడు, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో పనిచేసేవాడు. పనిచేసిన తర్వాత వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత లేళ్ల అప్పిరెడ్డి అతను ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసి చేర్చుకున్నాడు అనేది మనకు తెలిసిన సమాచారం. తర్వాత ఇప్పుడు అదే ఎన్నికల కంటే ముందే ఆ జన్నత్ హుసేన్ తెలుగుదేశంలో వచ్చి చేరిపోయాడు. అంటే 14 రోజుల ముందు చేరాడట. ఎన్నికల ముందు చేరినోడే కదా. ఇప్పుడు చాలామంది ఎన్నికల తర్వాత చేరుతుంటారు. అధికారం వచ్చిన తర్వాత మనం చూస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి దూకుతున్నారు. కానీ ఇతనికి ఏ పదవి లేదు, ఒక కార్యకర్త. కాకపోతే ఒక చిన్న మోటా నాయకుడు ఆ పిల్లగాడు. అంటే కొద్దిగా ఒక 10 మందిని పోగేయగలడం, వాడితో కలిసిపోవడం, ఏదో ఆ తత్వం ఉన్నటువంటి ఆ వ్యక్తి అతను వచ్చినప్పుడు, అతను తీసుకున్న తర్వాత తీసుకొని ఎప్పుడు ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయి కూడా దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. పదవి ఇచ్చి 1 నెల అవుతుంది, నెల పైన అవుతుంది పదవి అవుతుంది. ఇప్పుడు అది చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు అవుతుంది? జీవీ రెడ్డి గారు ఒక కామెంట్ చేశాడు.
ఏమని ఆయన అన్నది, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డ వాళ్ళంతేమో గేట్ అవతల ఉంటున్నారు, మెట్లు ఎక్కలేకపోతున్నారు పార్టీ ఆఫీస్ మెట్లు. పార్టీ సర్వనాశనం కావాలా, ఈ పార్టీ భూస్థాపితం కావాలా అని పనిచేసినటువంటి వాళ్ళేమో వాళ్ళు అందరి వెక్కి అధికారం చెలాయిస్తున్నారు అన్నాడు. మరి అది జీవిరెడ్డిగా ఎవరిని ఉద్దేశించాలో ఏందో మనకి తెలియదు కదా అది. అవును. అవును. మనకి ఆయనేం తెలియదు. పేర్లేం చెప్పలేదుగా ఆయన చెప్పలేదు. కూడా. హ్మ్. అయితే ఒక పార్టీలోకి తీసుకోవాలంటే ఇప్పుడు అంటే ఇటువంటి వాళ్ళని తీసుకోవాలంటే కూడా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేనో, ఇన్ఛార్జినో అనుమతి లేనిది తీసుకోరు. అవును గదా! వాళ్ళని కాదంటే రాష్ట్ర పార్టీలో ఎవరైనా ఇంపార్టెంట్ ఉన్నోళ్ళని తీసుకోవాలి. వాళ్ళు నచ్చకపోయినా, నచ్చినా నచ్చకపోయినా హ్మ్. ఆడిని తీసుకుందాం అనుకుంటే తీసుకున్న సందర్భాలు మనకున్నాయి. హ్మ్. ఇప్పుడు గతంలో మనం కావలి ఇప్పుడు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారుండు. కావ్య కృష్ణారెడ్డి. కావ్య కృష్ణారెడ్డి గారిని. అది ఇస్తాను పార్టీ ఆ రాష్ట్ర నాయకత్వం ఒప్పుకుంది, తీసుకొచ్చి పెట్టుకున్నారు. అలాగే మైలవరం ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు. తర్వాత ఇప్పుడు ఆయన మన నూజివీడు ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు. ఇట్లా చాలామంది వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. గుమ్మనూరు జయరాము. జయరాము మన హ్మ్. ఇక్కడ ఎమ్మెల్యే. అట్లా చాలామంది అక్కడ ఎమ్మెల్యేలుగా చేసి, ఈ పార్టీ మీద కాలు దువ్వి, ఈ నాయకుల మీద తిట్టరాని తిట్లు తిట్టినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ఈ పార్టీలో వచ్చి ఎమ్మెల్యేలయ్యారు, మంత్రులయ్యారు కూడా మనం చూస్తున్నాం మనం. హ్మ్. ఇటువంటిది ఏదో ఒక కార్యకర్త రావడం ఈ తెలుగుదేశంలో ఎట్లా ఉందండి ఇప్పుడు అంటే తెలుగుదేశం ఒక్క మాట సార్. దానిలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు ఇతని మీద ఉన్నటువంటి ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద 21లోనో, 22లోనో దాడి జరిగింది గదా! ఆ దాడి వ్యవహారంలో ఎవరైతే అప్పుడు పానుగంటి చైతన్య అనేటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడో ఆ వ్యవహారంలో, అతనికి కీలకమైనటువంటి అనుచరుడు, దాంతో పాటు ఇతని మనుషులు కొంతమంది అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అంటే ఇతనే పంపించాడా? ఇతను ప్రత్యక్షంగా లేడు అనేది మనకు అందుతున్న వార్త. ఇతనే పంపించాడా? అనేది వార్త. సో, అలాంటి అంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఆలయం, దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి, దాడికి పంపించినటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా మళ్ళీ ఇలాంటి పదవి కట్టబెడతారా? అనేది అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు. మీరు చెప్పిన దాంట్లో ఉంది గోపి గారు. అతను ప్రత్యక్షంగా పాల్గొనలేదు. హ్మ్. అతను పంపించాడని వాళ్ళు చెప్తున్నారు. అతను పంపించాడా? లేకపోతే వాళ్ళే వచ్చేసారా? ప్రచారంలో ఉన్నదే ఇది. అదే మనకు అదే కూడా మనం క్లారిటీ అంటాం లేదు. కాదు. దాన్ని కూడా అదే అంశాన్ని కూడా మనం చర్చించాలంటే ఏదో పంపించాడని వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. వాళ్ళు పంపించే బదులు అంత యాక్టివ్‌గా ఉన్నాడు అతనే రావచ్చు కదా దాడికి. హ్మ్. దాడికి అతనే రావచ్చు కదా! అతను రాలేదు. వచ్చిన వాడు వచ్చిన వాళ్ళు ఎవరెవరనేది కొంతమంది గుర్తించారు. వాళ్ళని చేర్చుకుంటే మీరు ఆ దాడి చేయడానికి వచ్చి ఆఫీస్‌ని ధ్వంసం చేసిన వాటికి వచ్చినటువంటి వాళ్ళని చేర్చుకుంటే మీరు ఆ తప్పు పట్టొచ్చు మనం. ఇక్కడ అతను పంపించాడంటున్నారు. అతని అనుచరులు వచ్చారంటున్నారు. ఎవరొచ్చారు ఏమిటి అనేది ఏదో అటా అనే చెప్పుకుంటూ పోవటమే తప్ప స్పెసిఫిక్‌గా అతను పాల్గొన్నట్టు ఏం లేదు కదా! హ్మ్. అంటే ఇవన్నీ పార్టీలో ఎందుకు వస్తున్నాయంటే ఈ అంశాలన్నీ కూడా గత కొంతకాలంగా అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తలు కొంతకాలం పార్టీకి సమయం ఇచ్చారు నాయకత్వానికి. అంటే తమను ఆదరించడం, పార్టీలో ఇంతకాలం ఉన్నటువంటి వాళ్ళని గౌరవించడం, ఇది కనపడకుండా గౌరవించడం పోయిందని. రెండోది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీలో చేరడం నాయకులు స్థాయిలో చేరిన తర్వాత వాళ్ళ అనుచరులే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి పేర్లు ఉన్నాయి కదా మీకు ఏదో ఎమ్మెల్యేలు వాళ్ళు పక్క కాన్స్టిట్యున్సీలో వచ్చి ఇక్కడ పోటీ చేశారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళని వాళ్ళు ఆదరించటం లేదు. వాళ్ళ అనుచరులని గతంలో వైసీపీలో వాళ్ళతో పనిచేసినటువంటి వాళ్ళు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు. ఇటువంటి సంఘటనల వల్ల తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కొత్త ఉడికిపోతున్నారు. దాని పర్యవసానాలే ఇటువంటివన్నీ వాళ్ళ వెలుగులోకి రావడం అనేది. హ్మ్. పార్టీ కింది స్థాయి నాయకుల్ని, కింది స్థాయి కార్యకర్తల్ని గౌరవించుకున్నప్పుడే పార్టీ మనుగడ ఉంటుంది. అట్లా కాకుండా ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళ పదవులు ఇవ్వటము. ఇప్పుడు ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారు అనుచరుడని ఆమె ఎమ్మెల్యే గారి ఆమెకు సౌజన్యంతోటే తెలిసే జరిగి ఉంటుంది గదా! ఎమ్మెల్యే గారి సౌజన్యంతోటే అతనికి యువత పదవి ఇచ్చారు. హ్మ్. ఇక ఎమ్మెల్యే తెలియకుండా అక్కడ పదవి ఇయ్యరు కదా! ఇవ్వలేరు గదా! ఆ కాన్స్టిట్యున్సీ వరకు. హ్మ్. అందుకని చాలా ఇప్పుడు ఏంటంటే గతంలో మేము పార్టీలో పనిచేసాం కదా! మేము అప్పటి నుంచే ఉన్నాం కదా! మమ్మల్ని కాదని ఇవాళ వచ్చిన వాళ్ళకి ఇచ్చారేంటి? అనేది ఈ చిన్నటువంటి మనస్పర్ధలు ఇవే ఘర్షణలకు దారితీస్తున్నాయి. హ్మ్. వాటిని నివారించడంలో స్థానిక నాయకత్వం చురుకైన పాత్ర వహించాలి. అంటే ఇది స్థానిక నాయకత్వం వహించాల్సిన పాత్ర, అధినాయకత్వం వహించాల్సిన పాత్ర ఇప్పుడు ఇది. అతను ఒక తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడండి. అవును. ఒక నియోజకవర్గానికి అధ్యక్షుడు అతను. హ్మ్. అక్కడ ఎమ్మెల్యే ఉంటాడు.
పార్టీ ఇన్ఛార్జ్ ఉంటారు, జిల్లా నాయకత్వం ఉంటుంది, ఇన్ని ఉంటాయి. అతనికి ఏదో జిల్లా పార్టీ అధ్యక్ష పదవో లేకపోతే ఆ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఆయన కిరీటం పెట్టలే. అవును. ఒక తెలుగు యువత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పలు అనుబంధ సంఘాల్లో ఒక సంఘం అది. ఆ సంఘానికి పైగా అతను ఆ కుర్రోడు ఇంతకుముందు విద్యార్థి సంఘంలో పనిచేసినవాడే, తెలుగు టీఎన్ఎస్ఎఫ్లో పనిచేసిన వాడే. అతని వాడు వచ్చాడు. దానికి మన జీవిరెడ్డి గారు చెప్పినటువంటి పెద్ద పదానికి లింక్ వేసేటువంటి ఇది లేదు. ఎందుకంటే జీవిరెడ్డి గారు చెప్పిన చాలా పెద్ద పదం వాడాడు ఆయన. ఎందుకంటే పార్టీని భూస్థాపితం చేయడానికి, సర్వనాశనం చేయడానికి ప్రయత్నించిన వాళ్ళకి వాళ్ళు అందరం ఇచ్చారన్నాడు. అటువంటి స్థాయి, అంత బరువైనటువంటి పదాలు, అంత బరువైనటువంటి వ్యాఖ్యలకి సంబంధించినట్టు ఈ అబ్బాయికి అన్వయించడం అనేది నేను అనుకుంటాను. అంటే దీన్ని ఒకే కోణంలో చూడాలి. అప్పుడప్పుడు ఈ అసంతృప్తులు ఇలాంటి కారణం దొరికినప్పుడల్లా ఇవన్నీ కార్యకర్తలు గూడు కట్టుకున్నటువంటి అసంతృప్తి అంతా ఇటువంటి సందర్భంలో బయటపడుతూ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం. మనకు అనంతపూర్లో కదా ఎవరు ఉంటాడు ఆ కుర్రాడు, అసలు ఇవాళ కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళని ఏ స్థాయిలో తిడతాడు, ఈ పార్టీలు ఇస్తాం వీళ్ళని కూడా ఆ స్థాయిలో తిడతాడు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త, పక్కా తెలుగుదేశం కార్యకర్త స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకుడు లేడు, జిల్లా నాయకుడు లేడు. ఎవడు తప్పు చేస్తే వాడిని ధన్యవాడుతాడు ఆ పిల్లాడు. అట్లా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇది జరిగింది చిన్న తప్పు అన్నప్పుడు వీళ్ళలో ఉన్న ఆవేశం అంతా బయటకు వస్తుంది. ఇది ప్రమాదకరమైన సంఘటనలు ఇవి. అందుకే నేను అన్నది స్థానిక నాయకత్వమా అధినాయకత్వమా బాధ్యత దీనికి అని అన్నది నేను. అంటే ప్రమాదకరమైంది అని అంటే డెఫినెట్గా అధిష్టానం రంగంలోకి దిగాల్సిన పరిస్థితే కదా. ఆ జిల్లా నాయకత్వం చూసుకోవాలి, ఆ మండల ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చూసుకొని దాన్ని సర్దుమడి సెటిల్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ రాష్ట్ర నాయకత్వం చేపట్టడం అనేది సాధ్యం కాదు. వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళు చేయలేకపోతున్నారు. వీళ్ళ వరకు ఎక్కడ. ఇప్పుడు చాలా నియోజకవర్గాలు మనం చూస్తున్నాం, కొత్తగా వచ్చినటువంటి పార్టీలకు వచ్చినటువంటి వాళ్ళు, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఘర్షణలు, తలనొప్పులు ఇవన్నీ ఉన్నాయి. వాటిని సెటిల్ చేయడానికి వాళ్ళకి టైం సరిపోవట్లే. ఇప్పుడేదో లోకేష్ గారు ఒక కార్యక్రమం చేపట్టాడు, ఏది ఎమ్మెల్యేలతోటి కుటుంబాలతోటి. ఇది మరి అది కింది జిల్లా నాయకులు కూడా విస్తరిస్తే సంతోషం, చాలా బాగుంటుంది. అది మంచి కార్యక్రమం అది. ఎందుకంటే ఎమ్మెల్యే కుటుంబాలే కాదు కదా, వాళ్ళని గెలిపించినటువంటి కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, వాళ్ళని కూడా ఆ మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులను కూడా ఇట్లనే పిలిచి ఒక కార్యక్రమాలు చేసి, వాళ్ళని ఫ్యామిలీతో పిలవకపోవటం సాధ్యం కాకపోవచ్చు, ఒక్కొక్కరినన్నా పిలవాలి. తర్వాత తాను జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మండల స్థాయి నాయకులు కూడా, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు అందరూ కూడా 1000 మంది 2000 మంది అవుతారు. వాళ్ళందరితో కలిసి కాసేపు ఆత్మీయంగా మాట్లాడుకోవడం, అవన్నీ చేసినప్పుడే పార్టీకి ఎఫెక్షన్ పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి మాత్రమేనా, మిగతా పార్టీలో కూడా ఉంటుందా? మీరు చూసిన మీ ఎక్స్పీరియన్స్లో? మిగతా పార్టీలో కనపడదండి. ఈ పార్టీలో కొంచెం స్వతంత్రం ఎక్కువ, స్వేచ్ఛ ఎక్కువ. అంటే అది కాంగ్రెస్ పార్టీ గురించి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వేరు, కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ వేరు. తాడోపిడ తేల్చుకుంటారు, అది వేరే గెలిపేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు మనసులో పెట్టుకోవడం, స్పాయికి పెట్టుకోవడం. ఇక్కడ 2 అంశాలు ఉంటాయండి. ఒకటేమో ఆవేశం వస్తుంది, తిడితే నాయకుడు ఏమంటాడో ఆ భయం ఉంటుంది. ఈ 2 ఉంటాయి ఇక్కడ. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, మీరు అలుగుతారు, వేరే పార్టీకి బోరు కానీ ఇంట్లో పడుకుంటారని అంటాడు. ఆ పరిస్థితి ఇక్కడ అయితే అదొక కాన్సెప్ట్ అన్నారు ఆయన. కానీ ఈ కార్యకర్తలకి ఏంటంటే ఆవేశం వస్తుంది. ఈ ఆవేశం వచ్చి బహిరంగంగా తిట్టలేరు. తిట్టడానికి మళ్ళీ క్రమశిక్షణ ఇవన్నీ గుర్తొస్తాయి, ఆ భయం ఉంటుంది. అందుకని ఏంటి, సోషల్ మీడియాలో పెట్టేసి అన్నాం అనుకోండి, అది చూసి పెట్టానండి ఏదో అంటుంటారు. అందుకే సోషల్ మీడియాలో సొంత పార్టీ మీద దాడులు చేయడంలో తెలుగుదేశం నిష్ణాతులు వాళ్ళు, బయట వాళ్ళు చేయటం కాదు, వీళ్ళు చేసుకోవడం. ఇవన్నీ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అవగాహన లేనటువంటి ఇవన్నీ కార్యక్రమాలన్నీ వీళ్ళ మీద పడుతుంటాయి. అవన్నీ మొదట్లో మీరు ఒక మాట అన్నారు, పార్టీ ఎదగాలంటే పార్టీలలో చేరికలు లేకుండా ఎదగాలి అంటే ఏ పార్టీకైనా సాధ్యం కాదు కదా అని. అంటే పార్టీలో చేరికలు అంటే ఎలాంటి వాళ్ళనైనా చేర్చుకోవాలా? ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, పేర్లు ప్రస్తావించుకుంటూ చెప్తాను నేను 1-2 సంఘటనలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి ఎంతమంది ప్రయత్నాలు చేశారు? చాలామంది చేశారు, ఇంకా చేస్తున్న వాళ్ళు. ఇక్కడ డోర్లు క్లోజ్ అయిన తర్వాత ఎక్కడ పోతున్నారు వాళ్ళు? జనసేన బీజేపీలో చేరుతున్నారు కదా. వీళ్ళు డోర్ తెరిస్తే వాళ్ళంతా వచ్చేవాళ్ళు కదా, ఎందుకు తెరవట్లేదు వీళ్ళు? ఆ కట్టుబాట్లు అవి ఉండబట్టే వాళ్ళు కొంతమంది నాయకులు
అసలు బీజేపీలో కూడా చేరనీయకుండా అడ్డుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది నాయకుల్ని అవునవును. తెలుగుదేశం పార్టీలనే కాదు, ఉమ్. అసలు బీజేపీలో కూడా చేరకుండా అడ్డంకులు పార్టీ అడ్డంకులు వేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం మనం. ఉమ్. అందుకని పార్టీలో చేర్చుకునేటప్పుడు 2 అంశాలు ఉంటాయి గోపి గారు. అది కొంతమందికి ఇష్టం ఉన్నా, కొంతమందికి కష్టం అనిపించినా కూడా ఒక పలానా నాయకుడు మన పార్టీలోకి వస్తే ఇంత ప్రయోజనం ఉంటుంది, లాభ నష్టాలు బేరీ చేసుకుంటారు. నష్టం ఎక్కువ ఉంటే అసలు ఎవరు తీసుకోరు. ఉమ్. నా లాభ నష్టాలు ఈక్వల్గా ఉన్నా కూడా పెద్ద పట్టించుకోరు. ఉమ్. లాభం శాతం ఎక్కువ ఉన్నప్పుడే వాళ్ళు తీసుకొని చేర్చుకుంటారు. కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నా, ఆవేశంగా ఉన్నా తర్వాత వాళ్ళకి విషయం చెప్పి సర్ది చెప్తారు వీళ్ళు. అంతేగాని ప్రజల్లో రోసేసిన వాళ్ళు, మరి వాళ్ళని చూస్తేనే ఇదయ్యేటువంటి వాళ్ళు, వాళ్ళని ఎందుకు తీసుకున్నామా అని చెప్పేసి పొద్దులేస్తే మదన పడేటువంటి పరిస్థితి తెచ్చుకోరు వీళ్ళు. రైట్. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, మన రాష్ట్రం చిరిపోముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనంతపురంలో తెలుగుదేశం పార్టీకి జేసీ ఫ్యామిలీకి నిత్యం రణరంగమే. రాష్ట్రం విడిపోయిన వెంటనే, రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో అటువంటి జేసీ ఫ్యామిలీ వచ్చి తెలుగుదేశంలో చేరింది. అవును. ఇట్లా చాలా ఇప్పుడు కర్నూలు మన విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకుండు సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? కాంగ్రెస్ ఫ్యామిలీ. మొదటి నుంచి కాంగ్రెస్ ఫ్యామిలీ. ఉమ్. తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫ్యామిలీ అది. గౌరి వెంకటరెడ్డి గారు. ఉమ్. గౌరి వెంకటరెడ్డి గారు 2004 ఎన్నికల్లో ఏదో మర్డర్ కేసులో జైల్లో ఉంటే ఉమ్. అతను పరామర్శించడానికి వెళ్ళొద్దని రాజశేఖర రెడ్డి నా పార్టీ వాళ్ళని అడ్డుకున్నారు. ఉమ్. మనం ఒక ఒక హంతకుడి దెబ్బ పరామర్శిస్తే మనకి నెగిటివ్ వస్తుంది, ఎన్నికల సమయంలో మీరు పోవటం ఏంటి అని చెప్పేసి ఆ రోజు వద్దన్నారు. ఉమ్. అయినా రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి వచ్చారు. అటువంటి గౌరి వెంకటరెడ్డి గారు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అవును. అంటే ఇవన్నీ ఆయా సందర్భాలు, ఆయా పరిస్థితులు, ఉమ్. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ అవసరాలు, ఇవన్నీ పార్టీలు వేరే వాళ్ళు వీళ్ళందరినీ చేర్చుకోలేదా మరి? తెలుగుదేశం పార్టీ వీళ్ళందరినీ చేర్చుకోకపోతే అధికారంలోకి వచ్చేదా 2014 కానీ 1924లో కానీ? అవును. అవును. అందుకని పార్టీలు చేర్చుకునేటప్పుడు ఇవన్నీ లెక్కలు వేసుకుంటారు, బేరీజులు వేసుకుంటారు. ఇప్పుడు మీరన్నట్టు కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబుని ఎట్లా మాట్లాడాడో అవును. చూశారు. అసలు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశంలోకి వస్తాడని ఎవరో ఊహించారా? ఎవరైనా ఊహించారా? కరెక్ట్. కరెక్ట్. గుమ్మనూరు జయరాం ఉమ్. ఆస్తులని కోటనాడు అసైన్ ల్యాండ్ని ఆక్రమిస్తున్నాడని పత్రికల్లో వచ్చినప్పుడు అసెంబ్లీలో గొడవ చేసిన తెలుగుదేశం వాళ్ళే. రైట్. మళ్ళీ అదే జయరాం వచ్చి ఆ తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యాడు. అవును. అవును. అందుకని పార్టీ అధికారంలోకి రావాలి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, వాళ్ళని చేసుకుంటే మనకు మనకి ప్రయోజనం కలుగుతుంది, ఇవన్నీ బేరీ చేసుకుంటారు. రైట్. పైగా చంద్రబాబు దగ్గర ఒక ధోరణి ఉందండి, అమాంతం వాడు వస్తాడు వచ్చి చేర్చుకోరు. ముందు ఆ జిల్లా నాయకులతో సంప్రదిస్తాడు, ఉమ్. వాళ్ళని 1-4 సార్లు పిలుస్తాడు. ఉమ్. వాళ్ళు మొదటిసారి వచ్చినప్పుడు ఒప్పుకోరు, మళ్ళీ పిలుస్తాడు. చివరికి వాళ్ళతోటి ఆమోదం తీసుకున్న తర్వాత తీసుకుంటాడు. అప్పుడు ఏదైనా తేడా వచ్చిందనుకో, మీ అందరికీ చెప్పే కదా, మీతో మాట్లాడేగా తీసుకుంది, నేను సొంత నిర్ణయం కాదు కదా రైట్. అంటారు ఆయన. అందుకని ఆ పార్టీలో చేర్చుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు అన్నీ ఉంటాయి వాళ్ళకి. రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే.